ఇందాక ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏముందంటే ఉత్తరప్రదేశ్లో ఒక దేవాలయం ముందర అన్నదానమో సంథింగ్ ప్రసాదమో పెడుతున్నారు. ఒక ముస్లిం వ్యక్తి అక్కడికి వచ్చాడు ప్లేట్ తీసుకొని. అక్కడ వడ్డిస్తున్న వ్యక్తి జై శ్రీరామ్ అను, జై శ్రీకృష్ణ అను అని అతని మీద బలవంతం చేసి, ఒత్తిడి చేసి అతనితో అనిపించి ఆ తర్వాత ప్లేట్లో ఆ భోజన పదార్థం పెట్టడం ఆ వీడియోలో కనిపించింది. ఇది చాలా దుర్మార్గం. మన హిందూ మత ధర్మానికి ఇది విరుద్ధం, హిందూ సంస్కృతికి విరుద్ధం. ఎందుకంటే ఎవరైనా సరే ఆకలి కొని వస్తే ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి వారి కులం, మతం, రంగు, జాతి చూడకుండా వారి కడుపు నింపడం, అదే మన హిందూ ధర్మం యొక్క ఉద్దేశం. అదే మన హిందూ జీవన విధానం. మన సంస్కృతిలో అదొక ముఖ్య భాగం, ఆకలి అన్న వారి కడుపు నింపడం. అలాంటిది జై శ్రీరామ్ అంటేనే పెడతాం, జై శ్రీకృష్ణ అంటేనే పెడతాం అన్నట్టు ఆ వీడియోలో అతని మీద ఒత్తిడి చేయడం బాగా గమనించాను నేను. ఇది చాలా తప్పు. కొంతమంది హిందువులు చేసే ఇలాంటి నీచమైన పనుల వల్ల మొత్తం హిందువులు మాట పడాల్సి వస్తుంది. ఎందుకంటే భోజనం దగ్గర లేదంటే ప్రసాదం దగ్గర ఇలాంటివి చూడకూడదు. అది హిందూ దేవాలయం అని తెలియదా ముస్లిం వ్యక్తికి? అక్కడ పెడుతోంది ప్రసాదం అని తెలియదా? అయినా కూడా అతను వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? మత విద్వేషాలు తెచ్చగొట్టడానికి వచ్చాడా? కాదు, ఆకలి కొని వచ్చాడు, కాస్త కడుపు నింపుకుందామని వచ్చాడు. అటువంటి వ్యక్తికి ఆ భోజన పదార్థం వడ్డించి పంపించకుండా జై శ్రీరామను, జై శ్రీకృష్ణ అను అంటే బలవంతంగా అనిపిస్తారా మీరు? మనస్ఫూర్తిగా లేదంటే ఇష్టపూర్వకంగా అనే అవసరం లేదా చెప్పండి? ఎంత దారుణంగా తయారవుతున్నారు ఎందుకు? కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా నేను చూశాను, ఫేస్బుక్లో, తర్వాత యూట్యూబ్లో. ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు, ఆ డిబేట్కు వచ్చిన వాళ్ళు లేదా ఇంటర్వ్యూకి వచ్చిన ముస్లిం ఆ పండితులు కానీ, మేధావుల్ని కానీ జై శ్రీరామ్ అనండి అంటారు. క్రైస్తవుల్ని కూడా జై శ్రీరామ్ అనండి అంటారు. ఎందుకు అనాలి? వారు జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి? జై శ్రీకృష్ణ అని ఎందుకు అనాలి? ఎందుకంటే వారేమన్నా మన దేవుళ్ళని పూజిస్తున్నారా? లేదు కదా. మన వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి మన వాళ్ళు అనుకోండి కావాలంటే. అంతేగాని వేరే మతాల వారి మీద ఒత్తిడి చేయడం, మా ప్రసాదం తినండి తినండి అని వారి మీద ఒత్తిడి చేయడం, ఇది కరెక్ట్ కాదు. ఇది మన హిందూ సంస్కృతికే విరుద్ధమైన పనులు. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి. ఒకవేళ ఎవరైనా చేసినా సరే వెంటనే ఖండించండి. అందుకే ఈ యొక్క సంఘటనను ఖండించడానికే వెంటనే ఈ షార్ట్ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఇంకెప్పుడు కూడా ఎవరు ఇలాంటి పనులు, ముఖ్యంగా భోజనం సమయంలో, తినే సమయంలో ఇలాంటి నీచమైన పనులకు ఎవరు కూడా ఒడిగట్టకండి. థ్యాంక్ యూ.